నమస్తే V3 న్యూస్ కి స్వాగతం. నా పేరు నిహార్. ముందుగా హెడ్లైన్స్. నిజామాబాద్ స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో కవిత ఘన విజయం. 728 ఓట్లు కైవసం చేసుకున్న టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కవిత. నిజామాబాద్ స్థానిక సంస్థల ఉప ఎన్నిక ఫలితంపై స్పందించిన ఆర్థిక మంత్రి. కాంగ్రెస్ బీజేపీలకు డిపాజిట్లు గల్లంతు అయ్యాయన్న హరీష్ రావు. మొగుళ్లపల్లి మండలంలోని ఎంపీడీఓ కార్యాలయంలో బతుకమ్మ చీరల పంపిణీ అందజేసిన భూపాలపల్లి శాసనసభ్యులు గండ్ర వెంకటరమణారెడ్డి. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ వద్ద రోడ్డు ప్రమాదం. రెండు బైక్లు రెండు కార్లు ఢీ. వరంగల్ జిల్లా స్టేషన్ గన్పూర్ వద్ద గొల్ల కురుమల ఆందోళన. రెండవ విడత గొర్రెలను పంపిణీ చేయాలంటూ డిమాండ్. రైట్గా డీటెయిల్స్ చూస్తే నిజామాబాద్ స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కవిత ఘన విజయం సాధించారు. మొత్తం 823 ఓట్లకు గాను టీఆర్ఎస్ 728 ఓట్లు కైవసం చేసుకోగా బీజేపీ 56, కాంగ్రెస్ 29 ఓట్లు దక్కించుకున్నాయి. 10 చెల్లని ఓట్లు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల మద్దతుతో పాటు ఇతర పార్టీల నుంచి వలసలు కూడా ఎక్కువగా ఉండడంతో మొదటి నుంచి ఊహించినట్టుగానే కవిత ఘన విజయం సాధించారు. ఎన్నికకు ముందు టీఆర్ఎస్ కు కేవలం 505 మంది మద్దతు మాత్రమే ఉండేది. కానీ ఎన్నికల్లో 728 ఓట్లు సాధించడంతో క్రాస్ ఓటింగ్ జరిగిందనే చెప్పుకోవాలి. కాంగ్రెస్ నుంచి దాదాపు 100 మందికి పైగా ప్రతినిధులు టీఆర్ఎస్ కు మద్దతు పలికినట్టుగా తెలుస్తోంది. మొత్తం 6 రౌండ్లలో ఓట్లు లెక్కించాల్సినప్పటికీ తొలి రౌండ్లోనే ఫలితం తేలిపోయింది. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. अरे अच्छा भाई अरे थोड़ा हटो थोड़ा बैठ जाओ हरे कृष्ण పైన కిందికి కదా టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలుపొందడం జరిగింది. ఈ సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ అలాగే వారిని భారీ మెజార్టీతో గెలిపించినటువంటి గౌరవ ఎంపీటీసీ సభ్యులు, గౌరవ జెడ్పీటీసీ సభ్యులు, గౌరవ ఎంపీసీ అధ్యక్షులు, గౌరవ కౌన్సిలర్లు అందరూ కూడా టీఆర్ఎస్ పార్టీ పక్షాన, మా అందరి ఎమ్మెల్యేల పక్షాన, నా పక్షాన, మా ఎమ్మెల్సీల పక్షాన, ఎంపీల పక్షాన హృదయపూర్వక కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఈరోజు 823 ఓట్లలో 10 ఓట్లు చెల్లకుండా పోయినాయి. అంటే 813 ఓట్లలో 728 ఓట్లు
కవితమ్మ గారికి వచ్చినాయి, టీఆర్ఎస్ పార్టీకి వచ్చినాయి. అంటే 90% ఓట్లు ఇవాళ కవితమ్మ గారికి వచ్చినాయి. మా పార్టీ కాకుండా కాంగ్రెస్, బీజేపీ, ఇండిపెండెంట్ అక్కడి నుంచి 196 ఓట్లు ఇవాళ కవితమ్మ గారికి వచ్చినాయి. అంతరాత్మ ప్రబోధానుసారం వారు పార్టీల కంచెల్ని తెంచుకొని ఇవాళ వేయడం జరిగినట్టు మాకు ఓటింగ్ సరళి చూస్తే అర్థమవుతూ ఉన్నది. ఎందుకంటే పోయినసారి పార్లమెంట్ ఎన్నికల్లో అబద్ధ మాటలు చెప్పి మోసపూరిత ప్రకటనలు ఇచ్చి డూప్లికేట్ బాండ్ పేపర్లు రాసిచ్చి ప్రజల్ని, రైతులని మోసం చేసి గెలిచి నిజామాబాద్ జిల్లా ప్రజలు, ఉమ్మడి నిజామాబాద్ జిల్లా స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, ఆ బీజేపీ పార్టీ ఆ గెలిచిన ఎంపీ మోసాన్ని గ్రహించిండ్రు. కాబట్టి ఇవాళ పార్టీల పంచెల్ని తెంచుకొని ఇవాళ కవితమ్మకు భారీ మెజార్టీతో గెలిపించారని చెప్పి టీఆర్ఎస్ పార్టీ భావిస్తూ ఉన్నది. ఇవాళ కాంగ్రెస్, బీజేపీ పార్టీల వచ్చిన వాళ్ళిద్దరికి వచ్చిన ఓట్లు కలిపి చూసినా ఇవాళ డిపాజిట్కు సరిపోయిన ఓట్లు రాలేదు. కేవలం 10% ఓట్లే వాళ్ళిద్దరికి కలిపి వచ్చినాయి. మరి ఇంత భారీ మెజారిటీ కల్పించిన అందరికి కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ ఎన్నికను పర్యవేక్షించిన మా గౌరవ ఎమ్మెల్యేలు, మా గౌరవ ఎమ్మెల్సీలు, మా గౌరవ ఎంపీలు అందరికి కూడా పార్టీ పక్షాన, నా పక్షాన నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఇప్పటికైనా గ్రహించాలి, బీజేపీ పార్టీ న్యాయం, ధర్మం గెలుస్తుంది. ఇవాళ న్యాయం గెలిచింది, ధర్మం గెలిచింది, మోసం ఓడిపోయింది, అబద్ధాలు ఓడిపోయినాయని చెప్పి ఇవాళ గమనించాలని చెప్పి నేను ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నా. మరొకసారి ఉమ్మడి నిజామాబాద్ జిల్లా స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులందరికీ కూడా పేరు పేరున చేతులెత్తి నమస్కారం చేస్తున్నా, హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. జై తెలంగాణ. మెదక్ జిల్లా చేగుండ మండలం బాలాజీ గార్డెన్లో మంత్రి హరీష్ రావు సమక్షంలో బీజేపీ, వైఎస్ ఎంపీపీ మున్నూరు రామచంద్రం టీఆర్ఎస్ పార్టీలు చేరారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ నిజామాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అద్భుతమైన విజయం సాధించిందన్నారు. కాంగ్రెస్, బీజేపీలకు డిపాజిట్లు కూడా గల్లంతయ్యాయని తెలిపారు. రేపు జరిగే దుబ్బాక ఉప ఎన్నికల్లో ఇదే తరహా ఫలితాలు ఉంటాయన్నారు. కాంగ్రెస్, బీజేపీల గ్లోబల్ ప్రచారాలు, సోషల్ మీడియాలో ప్రభుత్వంపై చేస్తున్న ఆరోపణలు అబద్దాలని నిజామాబాద్ ఎన్నికల్లో తేలిందన్నారు. మొన్న హుజూర్ నగర్, నేడు నిజామాబాద్, రేపు దుబ్బాక, ఎల్లుండి జీహెచ్ఎంసీ ఎన్నిక ఏదైనా గెలుపు టీఆర్ఎస్ పార్టీదే అని అన్నారు. నియోజకవర్గంలో ఉన్నాయి. అదేవిధంగా రైతు బంధు కూడా 78,000 మందికి రైతు బంధు వస్తుంది దుబ్బాక నియోజకవర్గంలో. ఇది కూడా చాలా ఎక్కువ. అదేవిధంగా అతి ఎక్కువ సాగునీరు కూడా కాళేశ్వరం ప్రాజెక్టులో వచ్చేది దుబ్బాక నియోజకవర్గం. 135,000 ఎకరాలకు సాగునీరు వస్తుంది. అతి ఎక్కువ బీడీ కార్మికుల పెన్షన్ కూడా ఎక్కడ వస్తుంది? దుబ్బాక నియోజకవర్గంలోనే వస్తుంది. 20,000 మంది బీడీ కార్మికులకు ఈరోజు పెన్షన్లు లభిస్తూ ఉన్నాయి. రామలింగారెడ్డి గారు ఇవాళ ఇంత మంచి కరెంటు మోటార్లు గాలని, ట్రాన్స్ఫార్మర్లు గాని కరెంటు ఇవాళ దుబ్బాకలో వస్తుందంటే 101 కోట్ల రూపాయల విద్యుత్ రంగంలో రామలింగారెడ్డి గారి హయాంలో గత 6 సంవత్సరాలు అభివృద్ధి జరిగింది. ఒక విద్యుత్ రంగం మీద 101 కోట్లు రామలింగారెడ్డి గారి హయాంలో ఖర్చు పెట్టడం జరిగింది. సో అదే దాదాపు 18 సబ్స్టేషన్లు రామలింగారెడ్డి గారు ఈ దుబ్బాక నియోజకవర్గానికి శాంక్షన్ చేయించారు కొత్తగా. పోయిన 6 సంవత్సరాలు 1 కాదు 2 కాదు, బిస్కెట్ల లాగా 18 సబ్స్టేషన్లను రామలింగారెడ్డి గారు మంజూరు చేపించారు. అదేవిధంగా ఇంటింటికి నల్లా పెట్టి అక్కా చెల్లెల మంచినీటి సమస్య కూడా మన ప్రభుత్వం తీర్చిన విషయాన్ని కూడా ప్రజలకు గుర్తు చేయండి. కొత్త రెవెన్యూ చట్టం కూడా రైతులకు ఒక వరం అవుతుంది. కొత్త నూతన రెవెన్యూ చట్టం దసరా నుంచి అమల్లోకి రాబోతా ఉంది. శాశ్వతమైనటువంటి పరిష్కారం కూడా లభిస్తుందని గౌరవ ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో చెప్పారు. అదేవిధంగా పీఓటీ అసైన్ ల్యాండ్స్ విషయంలో కూడా తిరిగి అసైన్ చేస్తామనే విషయాన్ని కూడా ప్రభుత్వం అసెంబ్లీలో చెప్పిన విషయాన్ని కూడా చెప్పండి మీరు. గౌరవ ముఖ్యమంత్రి ఎవరైనా ఎస్సీ ఎస్టీల ల్యాండ్ ఇంకొక పేద ఎస్సీ ఎస్టీ కొనుక్కుంటే వాళ్ళకు కూడా పాస్బుక్ ఇస్తాం, వాళ్ళకు కూడా రైతు బంధు ఇస్తాం, భూమిని నమ్ముకొని బతుకున్న వాళ్ళకి సాయం చేస్తామని గతంలోనే అసెంబ్లీ సమావేశాల్లో ముఖ్యమంత్రి గారు చెప్పారు. ఆ విషయాన్ని కూడా కొత్త రెవెన్యూ చట్టంతో పాటు వస్తుందనే విషయాన్ని కూడా ప్రజలకు చెప్పండి. ఇట్లా మన ప్రభుత్వం అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేసింది. ఇవాళ రైతులు ఎక్కడ లేని విధంగా తెలంగాణలో మరి మన ప్రభుత్వం చక్కగా ఈరోజు రైతాంగం కోసం ఒక రైతు ప్రభుత్వంగా పనిచేస్తుంది. అందువల్ల కార్యకర్తలతో నేను కోరేది
ఈ బీజేపీ ఇక భూపాలపల్లి శాసనసభ్యులు గండ్ర వెంకటరమణారెడ్డి మొగుళ్లపల్లి మండలంలోని ఎంపీడీఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో గండ్ర మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి ప్రదాత ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రతి పేదింటి ఆడబిడ్డ బతుకమ్మ సంబరాలు ఘనంగా జరుపుకోవాలని, ప్రతి సంవత్సరం పుట్టింటి కానుకగా బతుకమ్మ చీరలను అందించడం చాలా గర్వంగా ఉందన్నారు. అనంతరం మొగుళ్లపల్లి మండలంలో 50 లక్షల రూపాయలతో నిర్మిస్తున్న సీసీ రోడ్డు పనులను శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ, ఎంపీపీ, వివిధ గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీ అధికారులు పాల్గొన్నారు. ఎంపీపీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు ఈ సందర్భంగా పాల్గొన్నారు. యాభై లక్షల రూపాయలతోటి సీసీ రోడ్లను శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. ఈ 50 లక్షల రోడ్ల వల్ల దాదాపు గ్రామంలో చాలా వరకు సీసీ రోడ్ల యొక్క మట్టి రోడ్లు ఉండేటువంటి అన్నీ కూడా సీసీ రోడ్లు అయితే ఇది వీలైన తొందరలో 1 నెల రోజుల్లో కూడా పూర్తి చేయడం జరుగుతుంది. మరి అందరికీ దీనివల్ల ఉపయోగపడుతుందనే మాటని సందర్భంగా గుర్తు చేస్తూ ఈరోజు మరి బతుకమ్మ చీరలు కూడా పంచడం జరిగింది. మండలంలో అన్ని గ్రామాలకు దాదాపు 14,000 మంది మహిళా సోదరిమణులకు ఈ చీరల పంపిణీ కార్యక్రమం రాబోయే 2 రోజుల్లో పూర్తి చేసుకోవడం జరుగుతుంది. ఈ సందర్భంగా ఆడబిడ్డలందరికీ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక పెద్ద అన్న లెక్క ఆడబిడ్డలందరికీ కూడా చీరలు పంచడం నియోజకవర్గ ప్రజల తరఫున, మహిళా సోదరిమణుల తరఫున ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు కృతజ్ఞతలు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపాలిటీ కేంద్రంలో 2 బైక్లను 2 కార్లు ఢీకొట్టడంతో 3కి తీవ్రంగా గాయాలయ్యాయి. గాయపడిన వారిని వెంటనే హాస్పిటల్కు తరలించారు. ఈ ప్రమాదంలో ఒక బైక్ పూర్తిగా దగ్ధమైంది. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ పట్టణంలో హైదరాబాద్ నుండి వస్తున్న బ్రిజా కారు చౌటుప్పల్ బస్ స్టాప్ దగ్గర బ్రేక్ ఫెయిల్ అవ్వడంతో ముందు భాగంగా వెళ్తున్న ఒక బైక్, ఒక స్కూటర్ని కారును ఢీకొట్టడంతో 3 తీవ్రంగా గాయాలయ్యాయి. ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. దీంతో జాతీయ రహదారిపై ట్రాఫిక్ జామ్ అయింది. వరంగల్ జిల్లా స్టేషన్ గణపూర్ వద్ద జాతీయ రహదారిపై గొల్ల కురుమలు ఆందోళనకు దిగారు. రెండవసారి డీడీలు కట్టినప్పటికీ ఇంతవరకు గొర్రెలు పంపిణీ చేయలేదని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ జాతీయ రహదారిపై బైఠాయించారు. దీంతో ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆందోళనకారులను అరెస్ట్ చేసి స్టేషన్కు తరలించారు. ఈ సందర్భంగా గొల్ల కురుమలు మాట్లాడుతూ వెంటనే ప్రభుత్వం స్పందించి గొర్రెలను పంపిణీ చేయాలంటూ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో గొల్ల కురుమల నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు. తెలంగాణ సాయుధ పోరాటంలో తొలి అమరుడు దొడ్డి కొమరయ్య వారసత్వంగా జనగామ జిల్లా ఉద్యమాల జిల్లా తెలంగాణ ఉద్యమంలో కూడా ముందుండి గొల్ల కుర్మలు పోరాటం చేసి వాళ్ళ తెలంగాణ రావడానికి ముఖ్య పాత్ర వహించినటువంటి గొల్ల కుర్మలను ఇవాళ రోడ్ల పాలు గొర్రెలిస్తా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా గొల్ల కుర్మల
గొల్లకుర్మలో రోడ్ల దిగ్బంధ కార్యక్రమం చేపట్టడం జరిగింది. గొర్రెల మేకల పెంపకదారుల సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు అన్ని జిల్లాలలో నియోజకవర్గాలలో కార్యక్రమం చేపట్టడం జరిగింది. కానీ ఈరోజు ఈ పోలీసు బందోబస్తును పెట్టి అక్రమ అరెస్టులతోటి మా గొల్లకుర్మల్ని నిర్బంధించడం సరైనది కాదు. నువ్వు గొర్రెలు ఇస్తానన్నావు, గొర్రెలు ఇవ్వాలి, తప్పకుండా గొర్రెలు ఇవ్వాల్సిందే, లేదంటే ఇంకా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం. ఈరోజు జిఎంపిఎస్ సంబంధించిన ఒక జిల్లా కమిటీ ఆధ్వర్యం సాధక రమేష్ ఆధ్వర్యంలో వాళ్లకు రెండో విడత రావాల్సిన గొర్రెలు డీడీలు కట్టిన వారికి గొర్రెలు రానందున ఈరోజు నేషనల్ హైవే రావుపూర్ దగ్గర వాళ్ళు సాధక రమేష్ ఆధ్వర్యంలో ఇక్కడ ధర్నా చేయడం జరిగింది. దానిలో ముందస్తుగా మేము వాళ్ళని అందరినీ కష్టంలో తీసుకొని పోలీస్ స్టేషన్కి తరలించడం జరిగింది. దీన్ని ఏదైనా వాళ్ళ ప్రాబ్లం ఏదైనా ఉంటే గవర్నమెంట్ దృష్టికి రెవెన్యూ పరంగా కానీ రిప్రజెంటేషన్ చేసుకోవాలి, కానీ ఇట్లా నేషనల్ హైవే రోడ్ల మీకు రాకూడదనేది ముందస్తుగా ఇప్పుడు ఇక్కడి నుంచి ప్రివెంట్గా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తరలించడం అనేది. ఖమ్మం జిల్లా కాచురాజగూడెం గ్రామంలో కేవీపీఎస్ ఆధ్వర్యంలో హత్రాస్ మరియు ఖమ్మంలో జరిగిన అత్యాచార యత్నం ఘటనలను ఖండిస్తూ కొవ్వొత్తులతో నిరసన కార్యక్రమం చేపట్టారు. గ్రామంలోని ఎస్సీ కాలనీ నుండి రామాలయం టెంపుల్ వరకు కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కేవీపీఎస్ ఖమ్మం రూరల్ మండలం కార్యదర్శి పాపిట్ల సత్యనారాయణ, కేవీపీఎస్ ఖమ్మం రూరల్ మండలం అధ్యక్షులు కుక్కల సైదులు తదితరులు పాల్గొన్నారు. దళితులకు మహిళలకు రక్షణ కల్పించాలండి దళితులకు మహిళలకు రక్షణ కల్పించాలండి రాజీనామా చేయాలి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి వెంటనే, రాజీనామా చేయాలి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి వెంటనే, నశించాలి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మండిపై. ఇలా రాష్ట్రంలో బాధల తెలంగాణ ఎక్కువైపోయింది. ఇలా అనేక వర్గాలు ఇలా ఈ తెలంగాణ రాష్ట్రంలో బాధలతో సతమతమవుతున్నారు. ముఖ్యంగా మహిళలు ఈరోజు బయటికి వెళ్ళాలన్నా కనీసం వాళ్ళకి భద్రత లేకుండా కలిగింది. ఇలా ఎక్కడ చూసినా సరే ఇలా రాష్ట్రంలో అనేక స్కూల్లో కానీ కాలేజీలో కానీ అలాగే అనేక చోట్ల కానీ మహిళలు బయటికి వెళ్ళాలంటే ఇలా అనేక రకాలుగా ఇబ్బందులు గురికాల్సి వస్తుంది. ఇలా మహిళల మీద అనేక రకాలుగా యాసిడ్ గాలే కానీ అత్యాచారాలే కానీ ఇలా అనేక రకాల సంఘటనలు జరుగుతున్నాయి. వీటన్నిటి మీద ఈ రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిమ్మకి నీరెత్తినట్లుగా నిర్భయ చట్టం ఉన్నా కానీ దాని కఠినమైన చట్టం అమలు చేయడంలో వాళ్ళు అనేక రకాలుగా నిర్లక్ష్య వైఖరి ప్రదర్శిస్తున్నారు. దీనికి కేవీపీఎస్గా మేము అనేక రకాల ఖండిస్తూ వస్తున్నాం. అలాగే కాకుండా ఈ రాష్ట్రంలో కుల వివక్షత అనేక రకాల తాండవిస్తుంది. ఏ గ్రామంలో పోయినా ఇంకా వివక్షత కొనసాగుతుంది. అదే కాకుండా మన కమ్మూరు మండలంలో పొన్నెకల గ్రామంలో చూసుకుంటే ఈ రోజు కూడా దళితుల్ని కనీసం అక్కడ జరిగే జాతరలో వాళ్ళ దళితులు రానియకుండా అడ్డుకుంటే దాని కేవీపీఎస్గా మేము ముందుండి పోరాటం చేయాల్సి వచ్చింది. ఈ రకంగా చెప్పుకుంటూ పోతే ఈ రాష్ట్రంలో అనేక రకాల. నా పేరు సైదులు, కేవీపీఎస్ ఖమ్మం మంది అధ్యక్షులుగా పనిచేస్తున్నాను. ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గొర్రెలకి బర్రెలకి మేకలు ఇచ్చినటువంటి ప్రాధాన్యత ఈరోజు ఒక దళిత మహిళలపై కానీ ఇంత అత్యాచారాలు హత్యలు జరుగుతున్నటువంటి కానీ ఈరోజు ఖండించలేనటువంటి పరిస్థితిలో ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిమ్మకి నీరెత్తినట్టుగా ఈరోజు కనిపిస్తూ ఉంది మన ముందు. వాటికి ఉన్నటువంటి ప్రాధాన్యత ఈరోజు మహిళలకు ఇవ్వలేనటువంటి పరిస్థితి చూస్తున్నాము. మొన్న హత్రాస్లో జరిగినటువంటి ఘటనలో దళిత మహిళపై అతి క్రూరమైనటువంటి నలుగురైదు కలిసి ఆమెపై అత్యాచారం చేసి వెన్నముక వేసి కనీసం తాను సాక్ష్యం చెప్పకుండా నాలుక పోసినటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. మొన్న ఖమ్మంలో 13 ఏళ్ల బాలికపై 40 సంవత్సరాలు నిన్నటువంటి వ్యక్తి అత్యాచారం చేసినటువంటి ఘటన మన ప్రజా సంఘాల ఆధ్వర్యంలో బయటకు వచ్చింది. కానీ అదే ప్రజా సంఘాల దృష్టికి రాకపోతే అది 13 సంవత్సరాల మీద జరిగినటువంటి మహిళపై ఈరోజు ఆ యొక్క ఘటన అంతే మాసి ఉండేదని ఈరోజు కేవీపీఎస్గా మేము డిమాండ్ చేస్తున్నాము. మహిళలకు రక్షణ కల్పించలేని ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్లస్ సి టీమ్స్ ఎక్కడున్నాయి? ఈరోజు మహిళలపై ఎన్నో దాడులు జరుగుతూ ఉన్నాయి, హత్యలు జరుగుతూ ఉన్నాయి, మానభంగాలు జరుగుతూ ఉన్నాయి. షీ టీమ్స్ అన్నారు, ఎక్కడున్నాయి షీ టీమ్స్ అని ఈరోజు మేము తెలంగాణ ప్రభుత్వాన్ని. ఆదిలాబాద్ జిల్లా బోద్లో కురుస్తున్న భారీ వర్షాలకు చేతికి వచ్చిన పంటలకు పెద్ద ఎత్తున నష్టం జరిగే అవకాశం ఉందని రైతులు వాపోతున్నారు. భారీ వర్షానికి డ్రైనేజీలు వాగులు పొంగి పొర్లుతున్నాయి. ఇప్పటికే అధికారులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేయడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.
రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం దాసర్లపల్లిలో 30 రోజుల పల్లె ప్రణాళికల్లో గ్రామస్తులతో పని చేయించకుండానే అక్రమంగా బిల్లులు పెట్టి డ్రాలు చేసుకున్నారని సర్పంచ్ మొలపోని బాలమణి పొలమాని బాలమణి సెక్రటరీ వార్డు మెంబర్లపై గ్రామస్తులు ఆరోపణలు చేశారు. అయితే ఈ విషయంపై అధికారులు విచారణ చేపట్టారు. గ్రామంలోని పని చేస్తున్న వారిని ఒక్కొక్కరిని పిలిచి స్టేట్మెంట్ తీసుకుని విచారిస్తున్నారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ గత సంవత్సరం తమ గ్రామంలో 30 రోజుల పనులలో అవకతవకలు జరిగాయని, పనిచేయని వారితో పని చేయిస్తున్నట్టుగా దొంగ సంతకాలు వేలిముద్రలు వేసి బిల్లులు కాజేశారని సర్పంచ్ సెక్రటరీపై చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు. సర్పంచ్ బాలమణిని తీవ్రంగా వివరణ కోరగా తమపై గిట్టని వారు బురద చల్లే ప్రయత్నం చేసి గ్రామంలో అనవసర రాద్ధాంతం చేస్తున్నారని తెలిపారు. జిల్లా కలెక్టర్ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది. గతంలో 2019 సెప్టెంబర్ నెలలో జరిగినటువంటి 30 రోజుల ప్రణాళికలో 4,80,000 డ్రా చేసి పూర్తి స్థాయిలో లబ్ధిదారులకు ఇవ్వలేదని ఒక ఫిర్యాదుతో జిల్లా కలెక్టర్ గారి ఆదేశానుసారం ఇవాళ గ్రామంలో బహిరంగ విచారణ చేపట్టడం జరిగింది. రికార్డులన్నీ కూడా క్షుణ్ణంగా తనిఖీ చేసి లబ్ధిదారుల నుంచి కూడా ఇంకా వాళ్ళ నుంచి స్టేట్మెంట్స్ రికార్డ్ చేసి, అదేవిధంగా గ్రామ పంచాయతీ పాలకవర్గం నుంచి కూడా లిఖితపూర్వకమైన స్టేట్మెంట్స్ను రికార్డ్ చేసి సంబంధిత పంచాయతీ సెక్రటరీ డ్యూటీస్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ కూడా స్టార్ట్ జరిగిందని మాకు అప్పుడు తెలియదు సార్. ఈ పనులు ఎంక్వైరీ చేసినాక మాకు ఆయుధాలు తెచ్చినాకనే తెలిసింది, అప్పటిదాకా తెలియదు. ఓకే, పని చేసిన కూలీలకు మీ గ్రామస్తులకు డబ్బులు ఇవ్వలేదు అంటారా, మీరు ఇచ్చిర్రు అంటారా? ఇవ్వలేదు సార్, అది పని వేయించారు, డబ్బులు మాత్రం మాకు మా ముంగల ఎలాంటి తీర్మానం. ఎవరు తీసుకున్నారు మరి? డ్రా చేసిన డబ్బులు ఎవరు తీసుకున్నట్టు? సర్పంచ్ తెచ్చిర్రు, మా ముంగల మాత్రం తీర్మానం చేయలేదు, డబ్బులు తెచ్చినామని చెప్పలేదు. ఓకే, చెప్పలేదు సార్, కానీ తెచ్చిర్రు. తీసుకురా ఏం చేస్తురా, ఇక తీసుకురా అవ్వలే. ఇక మరి నాకు తెలియదు, మాకు తెలియదు. వార్డు మెంబర్ని పని చేయలేదు, అయినా నా పేరు మీద బిల్లు వచ్చిందంటారు. 8,500 వచ్చింది, కానీ తెలియదు మాకు చేతికి రాలేదు, మాకు తెలియదు. మా ఆయన పేరు మీద కూడా సేమ్ అట్లనే తెచ్చారు, 8,500 డబ్బులు తీసుకొచ్చారు. మా ఆయనకు కూడా ఇవ్వలేదు. మరి ఎందుకు ఇట్లా చేస్తురా తెలియదు, ఆ డబ్బులు ఎవరు తీసుకురా తెలియదు. మరి పని చేసిన 30 రోజుల ప్రణాళికలను చేయలే. అన్ని పేరు మీద బిల్లు ఎట్లా? బిల్లు నేను తెచ్చుకోలే, నాకు ఏదే తెచ్చుకోలేదు. సంతకం నీది కాదా? వేలు ముద్ర చేస్తా, సైన్ పెడతా. ఎవరు? వేలు ముద్ర సైన్. మరి ఎవరు చేసిరు అనుకుంటున్నావు? ఇది ఇట్లా డబ్బులు ఎవరు తీసుకురొచ్చు? ఈ డబ్బులు నేను చేయలేదు సార్, ఇక అది నేను చేయలేదు. వేరే ఉంటుంది మళ్ళీ శ్రీరాములు ఉంది భర్త పేరు. అట్లాంటి శ్రీరాములు డబుల్ యాక్షన్ విలేజ్ అన్న. మేము ఇంత ఒక 4 months బ్యాక్ ఆర్టీఐకి ఇట్లా ఆర్టీఐ పెట్టినట్టు మా ఊరి తరపు నుంచి. ఆర్టీఐ పెడితే మాకు 3 months బ్యాక్ ఇట్లా కొన్ని పేపర్లు ఇచ్చారన్న. కొన్ని పేపర్లు తీసుకొని మేము గ్రామ పంచాయతీ ఎంక్వైరీ చేసుకుంటాం, సెక్యూరిటీ గారిని అడిగినామన్న. సెక్యూరిటీ ఏమన్నాడంటే కొంచెం ఇప్పుడు టైం లేదు నాకు. ఒక రోజు వచ్చిందన్న, వచ్చి ఇట్లా 5 minutes ఇట్లా చూపించిండు, తర్వాత తీసుకెళ్ళిపోయింది సార్. నాకు అర్జెంట్ పని ఉంది, ఇప్పుడు నాతో మీరు తర్వాత రండి అని చెప్పింది సార్. మళ్ళీ తర్వాత మేము మళ్ళీ ఇంకో నెక్స్ట్ ఒక 1 month తర్వాత మళ్ళీ అడిగినాము. అది అప్పటికినా రెస్పాన్స్ అవుతలేడు, తిప్పించుకుంటుండు, అక్కడిక్కడ తిప్పించుకుంటుండు. జోగులాంబ గద్వాల జిల్లా మల్తకల్ గ్రామంలోని చెర్లగార్లపాడు గ్రామంలో భారీ వర్షానికి మిర్చి, పత్తి పంటలు నీట మునిగాయి. పత్తి పంటలపై చాలా పెట్టుబడి పెట్టామని రైతులు తెలిపారు. పంట నష్టంతో తమ కుటుంబాలు రోడ్డున పడతాయని ప్రభుత్వం ఆదుకోవాలని బాధితులు కోరుతున్నారు. గ్రామము, నా పేరు జమ్మన్న. మా ఊళ్ళో పెద్ద వర్షము 11 గంటలకు వదిలైంది, 2 గంటల వరకు కురిసింది. పెద్ద నష్టమైంది రైతులకి. ఎంత మెల్లిగా 1,500 ఎకరాలు పెంటది.
దానికి మిరప పత్తి వడ్లు చాలా పెద్ద ఘోరమైన ప్రమాదమైంది. దాని గవర్నమెంట్ ఏమైనా ఆదుకొని మాకు ఇంత గమనిస్తే మంచిగా ఉంటుంది. గార్లపాడు నేను రామంజనేయులు మాట్లాడుతుందా. నాది 5 ఎకరాల పత్తి ఇప్పుడే ఫస్ట్ టైం ఇచ్చినాము. ఈ వాన ఇప్పుడు ఇంతవరకు రాలేదు. రాత్రి 11 గంటలప్పటి నుండి బాలానగర్లోని ఫతేనగర్ డివిజన్లో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, ఫతేనగర్ కార్పొరేటర్ పండల సతీష్ గౌడ్, టీఆర్ఎస్ కార్యకర్తలు రోడ్ నిర్మాణాల శంకుస్థాపనలో పాల్గొన్నారు. అనంతరం ఇందిరాగాంధీ పురం వాసులు టీఆర్ఎస్ పార్టీలో చేరారు. కమిటీ తరపున అందరూ టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ చేయడం నిజంగా ఎంతో సంతోషకర విషయం. ఇది ఏది ఇందిరాగాంధీపురం గతంలో ఎట్లా ఉండేది, ఇవాళ ఎట్లా ఉండేది అనేది నేను చూశాను 4 సంవత్సరాలు. దాని భాగమని అందరూ కూడా కేసీఆర్ గారి నాయకత్వంలో జాయిన్ చేయడం అనేటువంటిది మన సంతోషకర విషయం. ఇది పూర్తిగా పార్టీ కానీ నేను కానీ మా కార్పొరేటర్ గారు పూర్తి అందుబాటులో ఉంటాయి. ఇందిరాగాంధీపురం కూడా శుభప్రదంపురంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి రిజిస్ట్రేషన్ చేసే బాధ్యత తీసుకుంటున్నాం. ఇంతమంది పట్టాలు రిజిస్ట్రేషన్ లేదు. ఎవరన్నా ఎప్పుడన్నా బ్యాంకులో పెట్టుకుని లోన్ తెచ్చుకుందామన్నా లేకపోతే ప్రతి ఒక్కరికి 150 గజాలు ఉన్న వాళ్ళకు కూడా సరే 80 నుంచి 150 గజాల వాళ్ళందరూ కూడా రిజిస్ట్రేషన్ గవర్నమెంట్ చేయబోతా ఉంది. వీళ్ళు మీరు అందరూ కూడా రేపు 25వ తారీఖు నాడు మన ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో దీన్ని ప్రకటించిన తర్వాత 7 करोड़ रुपए लगा के आज गौतम नगर में हर एक गली में रोड हुआ, हर एक गली में ड्रेनेज हुआ, हर एक गली में वाटर फुल आ रहा. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం రామలక్ష్మణపల్లి గ్రామంలో గ్రామ సర్పంచ్ దమ్మ రవీందర్ ఆధ్వర్యంలో ఉపాధి హామీ పనులపై గ్రామ సభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జెడ్పీటీసీ గుండం నరసయ్య హాజరయ్యారు. గ్రామంలో రైతులు ప్రజలు జరగవలసిన పనులను అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ లలిత, ఉప సర్పంచ్ రాజు, వార్డు సభ్యులు, ఉపాధి హామీ టెక్నికల్ ఆఫీసర్ రమేష్, పాలకవర్గం, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు రామలక్ష్మణపల్లిలో ఉపాధి హామీ గ్రామీణ పని మీద మన గ్రామస్తుల సహకారంతో గ్రామ సభ నిర్వహించడం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా జెడ్పీటీసీ గుండం నరసన్న, ఎంపీటీసీ సౌల లలిత గారు, అలాగే టీఏ రమేష్ టెక్నికల్ ఆఫీసర్ రమేష్ గారు, ఉప సర్పంచ్, వార్డు మెంబర్స్, గుడి చైర్మన్ సిద్ధారెడ్డి గారు, గ్రామ శాఖ అధ్యక్షుడు రామస్వామి గారు, అంటే గ్రామ ప్రజలు పాల్గొని ఎవరు ఏమి పని అవసరం ఉందో దానికి అనుగుణంగా ప్రతి ఒక్కరు నాకు ఈ పని అవసరం, నాకు ఈ పర్సన్ ఈ రోడ్డు ఆ రోడ్ అనేది చెప్పి రాయించడం జరిగింది. దీనికి చూత మన కే రమేష్ గారి చూత స్పందించి అన్ని రాసుకొని ఇది శాంక్షన్ చేయించి నెక్స్ట్ వీక్లో 1 మంత్ తర్వాత నెట్లో వర్క్ వస్తే లేబర్కు ఉపాధి కల్పించినట్టు అవుతుందని ఈ సభ తెలియజేస్తున్నాం. మెదక్ జిల్లా టెక్మాల్ మండలంలోని కమ్మరికత్త గ్రామంలో అభివృద్ధి శూన్యమని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పారిశుద్ధ్య లోపంతో డంపింగ్ యార్డ్ ఖాళీగా ఉందని, హరితహారం మొక్కలు పిచ్చి మొక్కల్లో కలిసిపోయాయని గ్రామస్తులు వాపోతున్నారు. గ్రామ పంచాయతీలో అభివృద్ధి పనులకు ఫండ్స్ లేవని సర్పంచ్ తెలిపారు.
ఇలా ప్రకటనలో చెట్లు పెట్టి ఇచ్చినాం. అంతే బాగానే ఉంది. హరితహారం కూడా చెట్లు ఇక వాటర్ కూడా పోయాలి ఇప్పుడు ట్యాంకర్ పెట్టి. టీ గార్డ్స్ చేయలే మొత్తం ఇక జీపీలో కొద్ది అమౌంట్ లేకుండే ఇక టీ గార్డ్స్ పెట్టి వెళ్ళలేదు. గ్రామంలో మురికి కాలువలు కొత్తగా ఏమి నిర్మించలేము. పాత మురికి కాలువలు ఉన్నాయి, అవి కొద్దిగా పారిశుద్ధంగా తీపిచ్చేస్తాం. బాగానే అవుతుంది. చెత్త సేకరిస్తున్నాం ప్రతిరోజు. ఇంటింటికి బుట్టలు వంచినాం, చెత్త బుట్టలు వంచినాం. ప్రతి ఇంటింటికి చెత్త బుట్టలు వెళ్తున్నారు, తీసుకొస్తున్నారు కూడా. మన మధ్యలో కొద్దిగా బురద ఉండ రాలేకుండే చెత్త ఎక్కడ లేదు, రోడ్ల మీద చెత్త ఏం లేదు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. నిజామాబాద్ స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో కవిత ఘన విజయం. 728 ఓట్లు కైవసం చేసుకున్న టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కవిత. నిజామాబాద్ స్థానిక సంస్థల ఉప ఎన్నిక ఫలితంపై స్పందించిన ఆర్థిక మంత్రి. కాంగ్రెస్ బీజేపీలకు డిపాజిట్లు గల్లంతు అయ్యాయన్న హరీష్ రావు. మొగుళ్లపల్లి మండలంలోని ఎంపీడీఓ కార్యాలయంలో బతుకమ్మ చీరల పంపిణీ అందచేసిన భూపాలపల్లి శాసనసభ్యులు గండ్ర వెంకటరమణారెడ్డి. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ వద్ద రోడ్డు ప్రమాదం. 2 బైక్లు 2 కార్లు ఢీ. వరంగల్ జిల్లా స్టేషన్ గన్పూర్ వద్ద గొల్ల కురుమల ఆందోళన. 2వ విడత గొర్రెలను పంపిణీ చేయాలంటూ డిమాండ్. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.